ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొనిదెల నాగబాబు. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో జరిగింది. నాగబాబుతో పాటు మరో 4 సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, కావలి గ్రీష్మ, బీదార్ రవిచంద్ర, అలాగే బీటీ నాయుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. నాగబాబుకు త్వరలోనే బంపర్ ఆఫర్ దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ కేబినెట్లో నాగబాబుకు అవకాశం రాబోతుందని సమాచారం అందుతుంది. ఎమ్మెల్సీ అయిన నేపథ్యంలో ఆయనకు పర్యాటక శాఖ ఇస్తారని కూడా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఇప్పటికే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు క్లైమాక్స్కు చేరాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకుడిలా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. హామీల విషయంలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అన్ని అబద్ధాలు, మోసాలేనని విమర్శించారు. P4 అనే కొత్త మోసాన్ని తెరపై తీసుకొచ్చారన్నారు. హామీలపై ప్రశ్నిస్తే రాష్ట్రం అప్పుల పాలైందంటున్నారన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న పదవి కోసం దారుణాలు చేశారని మండిపడ్డారు. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయన్నారు. భారీ మెజార్టీతో వైసీపీ గెలుపు ఖాయమని జోషం చెప్పారు. కరోనా కారణంగా కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేదని చెప్పారు. కానీ జగన్ 2.0 భిన్నమని, కార్యకర్తల కోసం నిలబడతామని జగన్ హామీ ఇచ్చారు. 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, మోసం. సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసం. 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి పాంఫ్లెట్లు పంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో, ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు, బాండ్ పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభపెట్టి 143 హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత 11 నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడంలా. ప్రతి అడుగు ఒక మోసమే, ప్రతి అడుగులోనూ మోసము. ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు HUCU భూ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. రేపటి వరకు HCU భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన 54 జీవోను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. 54 జీవోను రద్దు చేయాలని కోరుతూ వాదనలు వినిపించారు. ఒకవేళ 400 ఎకరాల ప్రభుత్వ భూమి అయినా సుప్రీం తీర్పుకు కట్టుబడి ఉండాలని వాదించారు పిటిషనర్. ల్యాండ్ కోర్స్ నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీ చేసిన అంశాన్ని జడ్జి ముందుంచారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే HCU భూములకు సంబంధించిన వివాదం రోజు రోజుకు ముదురుతూనే ఉన్నది. ఎందుకంటే అటు విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష నాయకులు మద్దతు పలకడంతో ఉద్యమం మాత్రం ఉచితంగా భావిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత 4 రోజుల ఆందోళన కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. భూములు మాదంటే మాదే అన్న రీతిలో ఒకరినొకరు విమర్శలకు దిగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఈ భూములు మావేనని చెప్పడంతో హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి సైతం హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 54 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో భాగంగా
పిటిషన్ 54 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే వాదన సైతం కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ 400 ఎకరాల ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టుకు సంబంధించిన నిబంధనలు కట్టుబడి ఉండాలని చెప్పేసి అటు కోర్టులో చెప్పడం జరిగింది. ఈ కోర్టు తీర్పు ఆధారంగానే ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే ముందు నిపుణుల కమిటీ వేయాలి. నిపుణుల కమిటీ వేసిన తర్వాత అటవీ ప్రాంతానికి సంబంధించిన చెట్లను నరికేసే ప్రక్రియను పోవాలని చెప్పేసి కోర్టు సైతం వాదన. ఈ రకంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ఎంత దారుణం అని చెప్పేసి అటు కోర్టు సైతం ప్రభుత్వానికి సూచన చేసింది. ఏ విధంగా చూసినా ఏదైతే హెచ్సి భూములకు సంబంధించిన వివాదం మొత్తం తారస్థాయికి చేరే పరిస్థితి కనబడలేదు. ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్షాలు సైతం పూర్తిగా అటు విద్యార్థులతో మద్దతు పలకడంతో ఉద్యమం మాత్రం ఉధృతమయ్యే పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే రేపు కోర్టు తీర్పు అనంతరమే ఏదన్నా దీనిపై పరిష్కారం వచ్చే ఆస్కారం ఉందని మనకు తెలుసు వెంకట్. అయితే ధనంజయ్, ఆల్రెడీ ప్రభుత్వం ఏదైతే కొంతమేర చెట్లను నరకడం అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ చెట్లు నరికివేత ప్రక్రియ ఆగిందా, లేకపోతే అలాగే కంటిన్యూ అవుతా ఉందా? ప్రధానంగా చూస్తుంటే నిన్న నుంచి కాస్త చదువు చేసే పనులతో పాటు అక్కడ ఉన్న చెట్లను కొట్టేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కోర్టు సైతం ఒకవైపు పిటిషన్ వేసిన దాంట్లో భాగంగానే జీవోను రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ వేసిన పరిస్థితి చూస్తున్నాం. అందులో భాగంగానే కోర్టు దాంట్లో బాగా దాన్ని తీసుకొని ఆధారంగా తీసుకొని కోర్టు చెట్లు నరికివేతన ఎప్పటికీ ఆపేయాలని చెప్పేసి అటు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ భూమి మాదే అనే ఒక దాంట్లో 2004లో కొన్నాము కాబట్టి ఈ 2004కు సంబంధించిన దాంట్లో భూమి ప్రభుత్వానికి అనే ఒక వాదనతో నిన్న కొద్దిసే దాంట్లో ఉన్న చదురు చేస్తూ చెట్లకు సంబంధించిన నరికేసే ప్రక్రియను చేశారు. ఈ రోజు కోర్టు ఆదేశాలతో పనులు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం జరిగే పరిస్థితి మనకు కనబడతలేదు. ఎందుకంటే రేపు కోర్టు ఆదేశాలతోనే దీని పనులు మాత్రం మరింత జరిగే ఆస్కారం ఉండొచ్చని మనకు తెలుస్తుంది వెంకట్. రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ. హెచ్సియు భూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనికి సంబంధించి హైకోర్టులో కేసు సైతం నడుస్తుంది. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర పర్యావరణ శాఖ స్పందించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలి గ్రామంలో అక్రమంగా వృక్షాలను నరికివేయడం, తొలగించడంపై రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలిగించారని, వన్యప్రాణులు, సరస్సులు, పురాతన రాతి నిర్మాణాలకు నష్టం కలిగించారని వివిధ వార్తాపత్రికల్లో కథనాలు వెలువడినట్లు పేర్కొంది. పర్యావరణానికి విఘాతం కలిగించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాక ఇకపై వివాదానికి తావు లేకుండా యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. అక్కడ చెట్లు, జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సలహా ఇచ్చింది. ఈ వ్యవహారంలో నిజాలపై విచారణ సాగించి పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరింది. కోర్టులు, ట్రిబ్యునల్స్ గతంలో ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఊర్కొండపేటలో మహిళపై లైంగిక దాడి కేసులో 7 నిందితులను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. గత శనివారం ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన 7 నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. తన బంధువుతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారని వివరించారు. మొదట వారిద్దరి ఫోటోలు తీసి బెదిరించారని, విషయం బయటికి చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో బయట పెడతామని బెదిరించారని తెలిపారు. వారిపై దాడి చేసి 6,000 రూపాయలు లాక్కున్నారని చెప్పారు. బిఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310 కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు డిస్టిక్లో ఊర్కొండ పోలీస్
పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే 29th మార్చ్ 2025లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేస్ పోలీస్లో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చంపేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఉరుకొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఉరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన్ సంధ్య ఉంది. అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clockలో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఊర్కొండ పోలీస్ టీమ్ వరంగల్ జిల్లా మల్లంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని చెప్పారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించరానిదని, కార్యకర్తల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీతక్క అన్నారు. జై భీమ్ జై సంవిధాన్ జై నెహ్రూ. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనలు, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాయడం జరిగింది. ఆ యొక్క సిద్ధాంతం అంటే గాంధీ సిద్ధాంతం, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పార్లమెంట్ లో పెట్టి రాజ్యాంగంగా ఆమోదింపజేసినటువంటి మహనీయుడు మరి మన నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి తండ్రి. మరి ఆ రాజ్యాంగం ఉండడం మూలంగానే ఇవాళ ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు, జీవించే స్వేచ్ఛ, సమానత్వపు హక్కు, అదే విధంగా అంటరానితనానికి వ్యతిరేకం, ఇలా మరి అనేక హక్కులను భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. కానీ దీనికి పోటీగా బీజేపీ ప్రభుత్వం మనుధర్మము అనేది ముందుకు తెస్తుంది. మనుధర్మము అంటే రాజ్యాంగం కంటే ముందు కులం పేరుతోటి మీరు దళితులు మా కాళ్ళ కిందనే పుట్టినట్టుగా ఉండాలి అనేది అది చెప్తుంది. మనుధర్మం అనేది అన్ని వర్గాలు మనమందరం కూడా ఆ మనుధర్మంలో కింద పాదాల కింద పుట్టినమనే చెప్తుంది ఆ మనుధర్మం. ఇప్పుడున్నటువంటి బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని మనుధర్మంలో. కాబట్టి మరి ఆ అధర్మానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ధర్మాన్ని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు మరి 76 సంవత్సరాలు స్వేచ్ఛగా మనం బతకగలుగుతున్నామంటే వారిచ్చినటువంటి భారత రాజ్యాంగం. అందరు ఏమంటారు, ఆ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చిరని. ఎస్సీ ఎస్టీలకు అదనంగా రిజర్వేషన్ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు కూడా
ఈ రోజు కూడా మరి గాంధీ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం తోటి ఢిల్లీలో బీసీలు కూడా పెద్ద ఎత్తున మేమెంతో మాకంతా అనే హక్కు కావాలి అని ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగను ఈ నెల 27న హనుమకొండ జిల్లాలో నిర్వహించనున్న సందర్భంగా మహాసభ ప్రారంభ పనుల అంకురార్పణ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం చేయని రీతిలో అతిపెద్ద సభ ఇక్కడ జరుగుతుందన్నారు. నాడు కేసీఆర్ గారి పాలనలో సాగునీరు, తాగునీరు, కరెంటుకి ఎలాంటి కొరత లేకుండా ప్రజలు ఉన్నారని ఆయన చెప్పారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో చేయని తిరిగా పెద్ద సభ జరగబోతున్నది. 25 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి టీఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది, ఉద్యమం ఎట్లా జరిగింది, ఉద్యమంలో పూట ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది ఉద్యమకారులు పాల్గొన్నారు, తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ముందుకు పోయింది అంతా కూడా 25 సంవత్సరాల చరిత్ర రేపు అక్కడ జరగబోతున్నది. తెలంగాణ బాగుపడ్డది. ఇలా రైతులు బాగున్నారు, కరెంటు బాగున్నది, సాగునీరు వచ్చినాయి, తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం, గ్రామాల అభివృద్ధి అయింది, హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ అయింది, వరంగల్ డెవలప్మెంట్ అయింది. ముఖ్యంగా ఘోరంగా తయారైంది అనేది కూడా ప్రజలు గుర్తించారు. గ్రామాల్లో సాగినందుకు సాగునీరు బంద్ అయింది, తాగేందుకు నీళ్లు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, రైతులు గోసగోస ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మళ్ళా కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల లోపల పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాల్సి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చినందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఈ ఎలకతుర్తి మండలం, ముఖ్యంగా వరంగల్ జిల్లా టౌన్ వాళ్లకు, హనుమకొండ టౌన్ వాళ్లకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన ఈ మీటింగ్కు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన చర్చించారు. అనంతరం శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు నివేదిక అందించారు. హైదరాబాద్ ఉప్పల్లో సౌదీ కరెన్సీ పేరుతో భారీ మోసం చోటు చేసుకుంది. కార్వాన్కు చెందిన మహమ్మద్ హైమద్ అనే వ్యక్తి దగ్గర 2,80,000 రూపాయల నగదు తీసుకుని సౌదీ కరెన్సీ ఇస్తామని నమ్మబలికారని బాధితుడు తెలిపాడు. ఆ కరెన్సీని ఇండియన్ కరెన్సీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 6,50,000 రూపాయలు వస్తాయని చెప్పారన్నాడు. నిజమైన 50 రూపాయల నోటు ఉన్న సౌదీ కరెన్సీని చూపించారని చెప్పాడు. దీంతో నమ్మిన హైమద్ 2,80,000 రూపాయలు ఇచ్చానన్నాడు. న్యూస్ పేపర్ బండిల్ని కరెన్సీ వలె రూములలో చుట్టి తనకు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపాడు. బండిల్ విప్పి చూడగా అందులో తెల్ల కాగితాలు ఉండడంతో ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. नोट देखा, नोट देख के बाद मैंने दूसरे को कंफर्म किया कि सुबह 8 बजे आओ बोल के, वो तो 8 बजे फ़ोन किया है। तो मैं 8 बजे वहाँ से कारों से निकल के यहाँ पर आया तक मैं तो 9 बज गए। आए बाद में यहाँ फ़ोन करा तो 2861 पिलर नंबर 2861 पिलर नंबर उधर बुला के फ़ोन किया। तो मैं गया उसके पास, जाके मैं करेंसी बताया तो मेरे पास अमाउंट था नहीं था, तो मैं जाके लेके आओ बोल के बाद तो मैं घर को भी रिटर्न गया। रिटर्न कार भी जाके मैं करेंसी, इंडिया करेंसी ले लेके इधर आया। इधर आया बाद में मैं क्या करा, उन्हें चीटिंग किया कि पेपर्स, ये जो पेपर्स है पूरे चार कपड़ों में लपटे हुआ था। एक कपड़े में अलग, एक कपड़े में चार बार लपटे हुआ था, पूरा कैच किया वैसा। तो मैं बोला ठीक है भाई, मैं खोल के देखता हूँ, बोला तो नहीं तो बाद में देख लो, तो मैं जाना है वहाँ रहते यहाँ पर।
फिर तो लालच में आके मैं उसको 2,80,000 दे दिया। पैसे डालने के और क्या करा उन्हें चलेगा। अभी गाड़ी के पास जाके मैं खोल के देखा तो ये पेपर जी गए। तो सीधा मैं PS को आया और PS को आके फिर कंप्लेंट किया। थोड़ा मीडिया वाले भी मैं कॉन्टेक्ट करें, मीडिया वाले भी कोशिश करते इसका जल्द से जल्द आपका हक दिलाएंगे। परेशान रखो, मेरे बच्ची का पैसा, शादी का पैसा रखा था सर। गवर्नमेंट से ये अपील है कि मेरा पैसा मेरे दिलाते हो तो मेहरबानी गवर्नमेंट जल्द से जल्द होगा तो अच्छा। सर मेरे बच्ची का पैसा सर मैं कार्ड रहा। నెల్లూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్వే స్టేషన్ల మధ్య సిగ్నల్ వ్యవస్థకు సాంకేతిక లోపం వచ్చేలా చేసి రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. చండీగఢ్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని బిట్రగుంట స్టేషన్ దాటాక ఈ దాడికి పూనుకున్నారు. దోపిడీలో చైన్లు, బ్యాగులు దొంగతనం చేశారని బాధితులు తెలిపారు. అనంతరం అదే తరహాలో బెంగళూరు ఎక్స్ప్రెస్లోనూ దొంగతనానికి పాల్పడ్డారు. అధికారుల కళ్లు కప్పేందుకు సిగ్నల్ కేబుళ్లను కత్తిరించి పారిపోయారు. సుమారు అరగంట సేపు దొంగలు బీభత్సం కొనసాగినట్లు పేర్కొన్నారు. బాధితులు ఎవరు ఇప్పటి వరకు చేయకపోవడంతో ఎంత దోచుకెళ్లారనేది తెలియదన్నట్లు సమాచారం. తెలుసుకున్న రైల్వే పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ బోర్డు మైనార్టీ హక్కులను కాలరాసేలా ఉందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. వారి ఆస్తులను కాజేసేలా బిల్లును రూపొందించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చర్చలో భాగంగా మాట్లాడిన అఖిలేష్ ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఖండించారు. या वक्फ परिषद या बोर्ड में बाहरियों को शामिल करने की बात हो, इन सब का उद्देश्य मुस्लिम भाइयों के सार्वजनिक अधिकार को छीनकर उनके महत्व और नियंत्रण को कम करना है। ट्रिब्यूनल के निर्णय को अंतिम न मानकर उच्च न्यायालय में लेकर जाने की अनुमति देना दरअसल जमीनी विवाद को लंबी न्यायिक प्रक्रिया में फंसाकर वक्फ भूमि पर कब्जों को बनाए रखने का रास्ता खोलेगा। सबसे बड़ी बात यह कि वक्फ बिल के पीछे की न तो नीति सही है न नियत, ये देश के करोड़ों लोगों से उनके घर दुकान छीनने की भी साजिश है। भाजपा एक अलोकतांत्रिक पार्टी है, वो असहमति को अपनी शक्ति मानती है। जब देश के अधिकांश राजनीतिक दल वक्फ बिल के खिलाफ